రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అండి ఈరోజు మా గార్డెన్లో ఈ పసుపు చక్కగా నాటేసామండి. హెల్తీగా పెరగడానికి పెద్ద పెద్ద కుండీలు సులువుగా తయారు చేసేసామండి. నమస్తే, నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మనం టెర్రస్ గార్డెన్లో ఎటువంటి శ్రమ లేకుండా పండించుకోగలిగే పంట పసుపు అండి. ఆ పసుపు ఎలా నాటుకోవాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ నల్ల పసుపు, మామూలు పసుపు ఇవన్నీ కూడా ఎర్ర గార్డెన్స్లో వేసినవండి. అక్కడ సరిగ్గా పెరగట్లేదని తీసుకొచ్చేసాం అనమాట. ఈ బాస్కెట్స్, పాత ఫ్లెక్సీలు, అలాగే ఇక్కడ కూడా బాస్కెట్స్, పాత చెక్క ఇవన్నీ ఉపయోగించుకుని అటు స్టాండ్స్ కింద పాత చెక్క ఉపయోగపడుతుంది, కుండీల కిందేమో ఈ బాస్కెట్స్. ఇవన్నీ కూడా సెట్ చేయడం కోసం పెట్టుకున్నానండి. మనకి అన్ని వైపులా మూసుకుపోయేలాగా చక్కగా ఇలా ఫ్లెక్సీ లాంటివి వేసేసుకున్నాం అనుకోండి, ఆ మట్టి జారిపోకుండా ఉంటుందన్నమాట. ఫ్లెక్సీ కట్ చేసేసండి. ముందు పొడవుగా కట్ చేసేసాను ఇలాగ. రెండు ముక్కల కింద కట్ చేసేసి ఆ కట్ చేసింది నిలువుగా పెట్టేసాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇటొకటి ఇటొకటి పెట్టేసి, అంటే ఇది ఆల్రెడీ నలిగిపోయిందండి. ఇంకా డ్రైన్ హోల్స్ ప్రత్యేకంగా మనం ఏమీ పెట్టక్కర్లేదు, అవే వెళ్ళిపోతాయి. ఎందుకంటే పాడైపోయింది ఇది. రెండు హోల్స్ దీంతో పెట్టేస్తానండి కత్తితో, ఎందుకన్నా మంచిది. చాలు, కొద్దిగా మట్టేసేసండి. ఆ పైన ఎండాకులు వేసేసి మొత్తం నింపేస్తాను అనమాట. ఇలాగ మొత్తం అన్ని కుండీలు చేసేస్తాను. పాతదే ఈ సంచి కూడా ఈ కవర్కి కింద వాడేస్తున్నానండి, ఈ బాస్కెట్లో మొక్కలు వేయడం కోసం. మనం గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఎన్ని కుండీలు ఉన్నా మనకి కుండీలకి కరువే కదండి. అందుకని ఇలాగ బాస్కెట్స్, పాత సంచులు ఉపయోగించుకుంటూ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ కుండీలు ఖర్చు కలిసి వచ్చినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా వృధాగా పోయేవే కదండి. ఆ ప్లాస్టిక్ సంచులు లాంటివి మనం మట్టి వాటికి వాడుతున్నప్పుడు చిల్లులు పడిపోతూ ఉంటాయి కదండి. ఆ చిల్లులు పడిపోయిన సంచులు ఈ బాస్కెట్స్ వేసేసుకోవచ్చు. బాస్కెట్ లోపల ఈ బాస్కెట్స్ కూడా ఎంత సులువుగా దొరుకుతాయో మీకు నేను చాలా వీడియోస్లో చూపించాను. ఇక మెల్లిగా మట్టి నింపడం స్టార్ట్ చేశామండి. మనకి కివీ బాక్సులు అంటారనమాట. వీటిని వాళ్ళు పాడేసేవేనండి. మనం అడిగితే 5 రూపాయలకి 10 రూపాయలకి ఇచ్చేస్తారు. ముందు కొద్ది కొద్దిగా మట్టి వేసేస్తున్నాను. వేసేసాక దాంట్లో ఎండాకులు ఇవన్నీ వేసేసండి. తర్వాత మళ్ళీ మట్టి మిశ్రమం వేస్తాను. మనం ఈ సర్దేటప్పుడు అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి కదా, అందుకని కొంచెం సర్దేటప్పుడు మాత్రం చూసుకోవాలండి. అవి ముక్కలు ముక్కల కింద వేస్తున్నాం కదా, అంటే మనం ఏక షీటు కూడా 4 వైపులా కొద్ది కొద్దిగా కట్ చేసేసుకుని వేసుకోవచ్చు. అలా కాకుండా ఇవి కొంచెం పాడైపోయామండి, అందుకని నేను ఇంక ఇవి వాడేస్తున్నాను అనమాట. పక్కన ఎండ అదిరిపోతూ ఉందండి ఇప్పటిదాకా. వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది, త్వరగా పని అయిపోవాలి అని చెప్పేసి కొంచెం హరీబరీగానే చేసేస్తున్నాం. ఇంకా నార్లు కూడా తెచ్చామండి. ఆ నార్లు కూడా నాటాలి ఈవేళ. ఈ పనులన్నీ ఒకసారి పెట్టుకోవడంతో కొంచెం త్వరగా పూర్తి చేసేద్దాం. ఎందుకంటే ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోయిందండి. ఇప్పుడు దాకా చాలా ఎండ చూసారా, అటువంటి ఉన్నట్టుండి మళ్ళీ మబ్బులు మొదలైపోయినాయి. అందుకని ఈ పని త్వరగా పూర్తి చేసేయాలి అని సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో పెడుతున్నానండి. పసుపుకి ఎప్పుడు కూడా సన్లైట్ బాగా తగలాలండి. అలాగే వాటరింగ్ కూడా మనం వారానికి ఒక 3 సార్లు అలా ఇస్తే చాలు. రెగ్యులర్గా వాటరింగ్ ఇవ్వాలని లేదు. సాయిల్ మిక్స్లో మాత్రం కొంచెం కంపోస్టు ఇటువంటివన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇసుక శాతం కూడా కలవాలండి. ఇసుక శాతం కలిసినప్పుడే చక్కగా అది బాగా పరుచుకునండి మనకి దుంపలు బాగా ఊరతాయి అన్నమాట. ఈ ఎర్ర గార్డెన్స్లోనూ అక్కడ మట్టి అంతా గట్టిగా ఉంటుంది. మీకు ఇదివరకు కూడా చూపించాను నేను. ఎక్కడ అసలు వేసినట్టే ఉన్నాయండి. అందుకని కొంతవరకు తవ్వుకుని తీసుకొచ్చేసాం. ఇక్కడ టెర్రస్ గార్డెన్లో పెట్టేద్దాము ఈ బాస్కెట్లో వేసేసి అని చెప్పేసి. ఇదిగోండి, ఇది మేము తయారు చేసుకున్న మట్టి అండి. దీంట్లో మొత్తం అన్నీ అంటే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వేపపిండి ఇవన్నీ చేసిన మట్టి మిశ్రమం అనమాట. అదంతా పైన వేసేస్తున్నాం. కింద అంతా కొంచెం పాత మట్టి ఇవన్నీ వేసాము. ఇదిగోండి నల్ల పసుపు, ఇదేమో లక్కడానికి పసుపు అండి. అసలు మామూలుగా అయితే మంచి దిగుబడి వస్తుందట. ఈ పసుపు ఆరోగ్యానికి అంటే కర్కుమిన్ను శాతం ఎక్కువటండి. అందుకని మామూలు పసుపు కంటే కూడా
ఈ లక్కడాంగ పసుపులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయట. ఆరేసి చొప్పున వేసుకొస్తున్నాను. మామూలుగా అయితే 4 అయినా సరిపోతాయి. కాకపోతే ఇక్కడ కుండీలు తక్కువ ఉన్నాయండి, మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఇది నల్ల పసుపు, అందుకని దీంట్లో అన్నీ కూడా నల్ల పసుపే వేస్తున్నాను. ఇక లేవండి. సరే, మనం హార్వెస్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది నల్ల పసుపా లేకపోతే లక్కడాంగ పసుపా అన్నది. కొంచెం లోతుగా వేసుకోవాలండి. అలాగే ఇసుక శాతం కూడా ఎక్కువ ఉండాలి. కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇవన్నీ కూడా బాగా ఉన్నప్పుడే చక్కగా ఊరుతుంది. మనకి రెగ్యులర్గా వాటరింగ్ వేయాలని ఏం లేదు, అందుకనే సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో వేస్తున్నానండి నేను. మిగిలినవి దీంట్లో వేస్తున్నా. కుండీకి 6 మొక్కలు చొప్పున వేస్తున్నానండి. అంటే మొక్కలు వచ్చేసినాయి కదా, 6 మొక్కలు చొప్పున వేసుకుంటూ వస్తున్నా. ఈ చిన్నవన్నీ కలిపేసి సెంటర్లో వేసేస్తానండి. పరిచినట్టుగా పెట్టాను. ఇది నల్ల పసుపు అండి. ఇక సెంటర్లో వేసేస్తాను, పక్కకి వేసేస్తాను. ఉంది కదా ప్లేస్. ఇలాగా మనం పసుపు నాటుకున్నప్పుడు కొంచెం ఇసుక శాతం ఉండేలా చూసుకుని, ఎరువులు అవి ఇచ్చుకుని, కొంచెం ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇటువంటివి వేసామనుకోండి, అవి కూడా చక్కగా ఎక్కువ ఊరతాయి. ఇలాగ కుండీకి 6 మొక్కలు చొప్పున వేసాం. గట్టిగా నొక్కేయాలండి మనం. ఇది కూడా వేసేస్తే ఇంకా పసుపు నాటడం అయిపోయినట్టే. నల్ల పసుపు ఈ చిన్న చిన్న దుంపలు మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో వేసేసానండి. ఎందుకంటే ఇరుకైపోయినట్టు మూలకు వచ్చేసినాయి కదా. ఇలాగ కుండీకి 5-6 మొక్కలు అలాగే చిట్టి దుంపలు ఉండేలాగా నాటేశాను. ఇప్పుడు వాటరింగ్ చేసేస్తే ఈ పసుపు నాటడం పూర్తి అయిపోయినట్టేనండి. అప్పుడప్పుడు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ వేయించుకుంటే సరిపోతుంది. కింద మొక్కలు కూడా తీసుకొచ్చి పైన పెట్టేసామండి. బాగా ఎండ తగిలితేనే దుంప బాగా ఊరుతుందండి. అందుకని మొత్తం సెకండ్ ఫ్లోర్లో ఈ దుంప జాతి కూరలే సెట్ చేసేసాం. ఈ పసుపు అక్కడ ఎర్ర గార్డెన్స్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి చక్కగా నాటేసామండి. ఎలా నాటాము ఏంటి అన్నది మీకు డీటెయిల్డ్గా చూపించాను కదా. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.